జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అన్ని పార్టీలకు అగ్ని పరీక్షగా మారింది. ఇది పేరుకు సాధారణ ఉప ఎన్నిక కావచ్చు, కానీ వచ్చే 3 ఏళ్లలో ఈ 3 పార్టీల భవితవ్యం తేల్చేటువంటి కీలక ఎన్నిక ఇది. రేవంత్ రెడ్డి సర్కార్కి ఉప ఎన్నిక రిఫరెండం అయితే ఓటమి భారంతో నైరాశ్యంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి ఇక్కడ గెలవడం పునర్జన్మ లాంటిది. మరోవైపు గ్రేటర్ పీఠంపై కాషాయపు జెండా ఎగరవేస్తామని చెప్తున్నటువంటి బీజేపీ పార్టీకి అసలు గ్రౌండ్లో సత్తా ఏంటో తెలుసుకునేటువంటి ఉప ఎన్నిక ఇది. అందుకే ఇక్కడ ఎవరు గెలిచినా సంచలనమే. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఒక తెలంగాణలో మాత్రమే కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లో హైటెన్షన్ పుట్టిస్తుంది. జూబ్లీహిల్స్ అనే పేరు వినగానే అత్యంత విలాసవంతమైనటువంటి ప్రాంతం, సంపన్నులు ఉండేటువంటి ప్రాంతం, సెలబ్రిటీస్ ఉండేటువంటి ప్రాంతం అని అందరూ చెప్తుంటారు. కానీ ఆ జూబ్లీహిల్స్కి ఉప ఎన్నిక జరుగుతున్నటువంటి ఈ జూబ్లీహిల్స్కి అసలు సంబంధమే లేదు. ఇక్కడ దాదాపు 80% పైగా బస్తీవాసులు ఉంటారు, సాధారణ మధ్యతరగతి పేద ప్రజలు ఉంటారు. అందుకే ఇక్కడి ఓటర్ల నాడిని పసిగట్టడం అన్ని రాజకీయ పార్టీలకు సవాల్గా మారింది. రెండు తెలుగు రాష్ట్రాలకు జూబ్లీహిల్స్ పరిచయం అక్కర్లేని పేరు. సంపన్నులు, బడాబాబులు ఉండే నియోజకవర్గం అని చాలా మంది అనుకుంటారు. కానీ జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ లాంటి ఖరీదైన ప్రాంతాలు ఈ నియోజకవర్గ పరిధిలోకి రావన్న సంగతి చాలా మందికి తెలియదు. వాస్తవానికి జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాలు ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఉంటాయి. మైసూర్ పాక్ లో మైసూర్ లేనట్లే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో జూబ్లీహిల్స్ ఉండదు. 20% కాలనీలు, అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు ఉంటే 80% బస్తీలే ఉంటాయి. పేద మధ్య తరగతి వర్గాలే ఇక్కడ అధికం. షేక్పేట, ఎర్రగడ్డ, బోరబండ, రహమత్ నగర్, వెంగళరావు నగర్, యూసఫ్గూడ, సోమాజిగూడలోని కొంత భాగం కలుపుకొని మొత్తం 7 డివిజన్లున్నాయి. జూబ్లీహిల్స్ లో నివసించే సినీ రాజకీయ ప్రముఖులకు ఈ ఉప ఎన్నిక జరిగే ప్రాంతంతో సంబంధమే లేదు. వారిలో చాలా మంది ఖైరతాబాద్ నియోజకవర్గం ఓటర్లే. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అసలు వీవీఐపీలే లేరు. ఉన్నవారంతా సాధారణ మధ్యతరగతి ప్రజలే. జూబ్లీహిల్స్ లో సుమారు 4 లక్షల మంది ఓటర్లు ఉంటే ఉప ఎన్నిక రేసులో ఉన్న ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు, మరో 4 స్వతంత్ర అభ్యర్థులు మాత్రమే స్థానిక ఓటర్లు. ఈ ఉప ఎన్నికలో ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపుతారు అన్నది సస్పెన్స్ గా ఉంది. ఒక్కో డివిజన్ లో ఒక్కో పార్టీకి ఆదరణ కనిపిస్తోంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎంఐఎం కు, అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఓటర్లు జై కొడితే పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ లను ఆదరించారు. 4 లక్షలకు పైగా ఉన్న ఓటర్లలో 2,60,000 మంది ఓటర్లు మైనారిటీ బీసీలే. అందుకే వారిని ఆకర్షించేందుకు పడరాని పాటలు పడుతున్నారు అభ్యర్థులు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక 3 పార్టీలకు చావో రేవో అన్నట్లు మారింది. సిట్టింగ్ సీట్ను నిలబెట్టుకోకుంటే బీఆర్ఎస్ ఉనికికే ప్రమాదం వాటిల్లేటువంటి అవకాశం ఉంది. ఇక ప్రభుత్వ వ్యతిరేకత చాప కింద నీరులా మారుతుండడంతో ఇక్కడ గట్టెక్కాల్సినటువంటి అవసరం రేవంత్ రెడ్డికి ఎంతో ఉంది. ఇక తన సొంత లోక్సభ సెగ్మెంట్లో జరుగుతున్నటువంటి ఉప ఎన్నికలో పరువు నిలబెట్టుకోవడం కిషన్ రెడ్డి ప్రతిష్టకు సవాల్గా మారింది. దీంతో తమ బలగాల్ని ఇక్కడ మోహరించి మాటల తూటాలను పేలుస్తూ జూబ్లీహిల్స్ లో కురుక్షేత్ర మహాసంగ్రామంగా మారుస్తున్నాయి పార్టీలు. అందరి చూపు జూబ్లీహిల్స్ వైపే. ఇక్కడ ఎలాగైనా గెలవాలి. ఈ గెలుపుతో వచ్చే 3 ఏళ్లు రాష్ట్రంలో తమదే పైచేయి అనిపించుకోవాలి. ఇది ఇక్కడ పోటీ చేసే 3 పార్టీల తాపత్రయం. ఇందుకోసం గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఒక్క ఉప ఎన్నిక కోసం టాప్ టు బాటం నేతలందరినీ ఇక్కడే మోహరింపజేశాయి ప్రధాన పార్టీలు. గెలుపు విషయంలో పట్టుదలగా పనిచేస్తున్నాయి. బీఆర్ఎస్ సిట్టింగ్ సీటు కావడంతో ఇక్కడ నెగ్గకపోతే హైదరాబాద్ కు తామే ఛాంపియన్లమన్న పేరును పోగొట్టుకోవాల్సి వస్తుంది. కంటోన్మెంట్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ నుండి సిట్టింగ్ సీట్ను లాక్కున్న కాంగ్రెస్ కు ఇక్కడ గెలవడం అత్యంత కీలకం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 7 రోజుల పాటు ప్రతి డివిజన్ లో రోడ్ షోలు నిర్వహిస్తూ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతున్నారు. ప్రతి డివిజన్ కు 2 మంత్రులు, 4 ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లను ఇన్ఛార్జిగా నియమించారు. ఇక బీఆర్ఎస్ నుంచి కేటీఆర్ రోడ్ షోలు నిర్వహిస్తూ తనదైన ప్రసంగాలతో పార్టీ కేడర్ లో జోష్ నింపుతున్నారు. మాజీ మంత్రి హరీష్ రావు తెర వెనుక గెలుపు వ్యూహాలను అమలు చేస్తున్నారు. ఇక బీజేపీ కార్పెట్ బాంబింగ్ పేరుతో ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులను, కేంద్ర మంత్రులను, ఆర్ఎస్ఎస్ టీంలను రంగంలోకి దింపింది. చాయ్ పే చర్చ, ఇంటింటి ప్రచారం, బస్తీ యాత్రలు పోల్ ఫీల్డ్ ను వేడెక్కిస్తున్నాయి. స్టార్ క్యాంపెయినర్లు, సోషల్ మీడియా క్యాంపెయినర్ల హడావిడితో రాష్ట్ర రాజకీయం అంతా ఒక్క జూబ్లీహిల్స్ లోనే వాలినట్లుంది.